ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టదేవా. మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి దేవా. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీద నీ కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు యేసయ్య పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం చేరుకునే వారు ఏ విధంగా ఉంటారని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనం నుంచి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. యేసయ్య తన శిష్యులను చూసి ఏమని చెప్తున్నారండి, ఇంకా 2 డేస్లో పస్కా పండుగ వస్తుంది, అప్పుడు మనుష్య కుమారుడిని అంటే నన్ను సిలువ వేయడానికి తీసుకుని వెళ్తారని ఆయన తన శిష్యులకి చెప్తున్నారు కదండి. యేసయ్య ఆయన శిష్యులకు ఆ విధంగా చెప్తున్నప్పుడు యేసయ్యకి విరోధంగా ప్రధాన యాజకులు ఏమని ఆలోచన చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి కదండి. యేసుని పట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్స్ ఆలోచిస్తూ ఉన్నారంట కదండి. అయితే వారికి ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం అనేది యాక్చువల్గా లేదు కదండి. ఎందుకంటే యేసయ్య తనంతట తానే ఈ భూమి మీద మనందరి కోసం మరణించడానికి వచ్చారు కదండి. ఆ విధంగా యేసయ్య తనంతట తానే తన ప్రాణాన్ని మన కోసం పెట్టినప్పుడు మనం యేసయ్య కోసం ఏ విధంగా జీవిస్తున్నామో మనందరం కూడా ఆలోచన చేయాలి కదండి. యేసయ్య చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మనమైతే ఏమి చేయలేం, కానీ మనం యేసయ్యకి కృతజ్ఞత కలిగి జీవించాలి కదండి. ఆ విధంగా కృతజ్ఞత కలిగి జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.